హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. ఇంకా స్టోరీలోకి వెళ్తే ఆనంది సింహాద్రి సీను సహాయంతో మేనేజర్ చేత నిజం చెప్పిస్తుంది. సాక్ష్యాలని సంపాదిస్తుంది. ఇంకా ఈ విషయం సునందకి చెప్తుంది. కంగ్రాట్స్ అమ్మా, అనుకున్నది సాధించావు అని శశికాంత్ ఆనందిని పొగుడుతాడు. ప్రిప్స్ సంపాదించడంతో గెలిచినట్టు కాదు కదా మావయ్య గారు అని జీవన అంటుంది. వదిన కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు నువ్వెందుకు నెగిటివ్ గా మాట్లాడుతున్నావు అని చైతన్య అంటాడు. నెగిటివ్ ఏం లేదు చేతు, మనమే ఇంత పర్ఫెక్ట్ గా ఉంటే మన మీద కేసు వేసిన వాళ్ళు ఇంకా ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలి అని జీవన అంటుంది. యు ఆర్ రైట్ జీవన అని సునంద అంటే, రైట్ ఏంటి మామ్, మనం కోర్టులో గెలవడానికి కావాల్సిన సాక్ష్యాలను వదిన సంపాదించిందని చేతు చెప్తుంటే ఎలా సంపాదించింది అని జీవన అడుగుతుంది. ఆ వివరాలన్నీ నీకెందుకు జీవన, పైగా ఇలాంటివి నేనడగాలి నువ్వు కాదు. ఎందుకు అంటే ఒక కేసుకి సంబంధించిన వివరాలని ఎలా సేకరించాలి అని పార్ట్ ఆఫ్ ద లా ఎడ్యుకేషన్. నువ్వొక లాయర్ అయ్యుండి ఇలాంటి క్వశ్చన్స్ ఆనందిని అడుగుతున్నావు అంటే దానికి నిన్నేమనుకోవాలి అని ఆదిత్య అంటాడు. అన్నయ్య, జీవన కూడా ఒక లాయర్ అన్న సంగతి అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటుందిలే, మనమే గుర్తు చేయాలి అని చేతు అంటాడు. జీవనాన్ని ఆట పట్టించింది చాలు ఆనంది, ఆ ప్రూఫ్స్ అన్ని నీ దగ్గరే పెట్టుకో. రేపు కోర్టులో మన తరపు నుంచి మనం ఎంత క్లియర్గా ఉంటామో అవతలి వాళ్ళు ఎంత ఫ్రాడ్ చేశారో ప్రూవ్ చేయాలి అని సునంద చెప్తుంది. అలాగే అత్తయ్యగారు అంటుంది ఆనంది. అవసరమైతే వాళ్ల మీద మనము కేసు పెడదాము అని సునంద చెబుతూ ఉంటే చీటింగ్ కేసు పెడదామా అత్తయ్యగారు అని జీవన అడుగుతుంది. చీటింగ్ కేసు కాదు జీవన, దిస్ ఈజ్ క్రైమ్. ఒక కంపెనీ రెప్యుటేషన్, కస్టమర్స్తో ఉన్న లాయల్టీని హత్య చేసే ప్రయత్నం, మనిషిని మానసికంగా చంపే ప్రయత్నం. ఇది సర్వం కోల్పోయి రోడ్డున నిలబెట్టాలని చేస్తున్న కుట్ర ఇది. మన కంపెనీ ప్రోడక్ట్కి డూప్లికేట్ తయారు చేసి మెటీరియల్ని మారుస్తున్నారు. కొద్దిగా క్లయింటులో మార్పులు తీసుకొస్తున్నారు. కొనేవాళ్ల సంఖ్య తగ్గిపోతుంది. సునంద పైప్స్ ఎవరూ వాడరు. అప్పుడు మనం జీరో. ఇదే మన శత్రువు టార్గెట్ అని ఆనంది చెప్తుంటే, అమ్మా, మనము గట్టిగా బుద్ధి చెప్పాలి అని శశికాంత్ అంటాడు. చెప్తాను మావయ్య గారు, మన జోలికొస్తే ఏమైతుందో, మనల్ని పతనం చేయాలని చూస్తే ఎంత ప్రమాదమో అవతలి వాళ్ళకి తెలిసేలా చేస్తా అని ఆనంది చెప్తుంది. ఇది అనుకున్నంత పనిచేసేలా ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా ఆపాలి అని జీవన మనసులో అనుకుని ఆల్ ద బెస్ట్ ఆనంది అని నటిస్తూ చెప్తుంది జీవన. థ్యాంక్యూ జీవన అంటుంది ఆనంది. ఆనంది, నీ మీద చాలా నమ్మకంతో ఉన్నాను అని సునంద చెబుతూ ఉంటే, నేను నమ్మకాన్ని వదిన నిలబెట్టుకుంటుంది మమ్మీ. వదినకి ఓటమి అంటే ఏంటో తెలీదు అని చేతు చెప్తుంటే, మరి అంత పొగిడితే దిష్టి తగులుతుందేమో అని ఆదిత్య అంటాడు. మీ అన్నయ్య ఆశీస్సులు, శివయ్య ఆశీస్సులు నాతో ఉండగా నాకు ఏ దిష్టి తగలదు ఆదిత్య గారు. ఈ కేసు మనము గెలుస్తున్నాం. మన శత్రువుకి బుద్ధి చెప్తున్నామని ఆనంది చెప్తుంది. ఇంకా ఇందుమతి జీవనకి ఫోన్ చేస్తూ ఉంటుంది. జీవన ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు పెద్దమ్మ అంటుంది. చెప్పంటవేంటి అని ఇందుమతి అంటుంది. ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేసి చెప్పు అనక నువ్వు ఎందుకు ఫోన్ చేశావు అంటారా అని జీవన అంటుంది. నాకు నువ్వెక్కడ తగిలేవే తల్లి, నీకు మీ నాన్నలాగే సగం బుర్రే పనిచేస్తోంది అని ఇందు అంటుంది. నాకు సగమైన పనిచేస్తుంది, సంతోషించు అని జీవన అంటుంటే, అంటే నాకు పూర్తిగా పనిచేయదు అన్నా అని ఇందుమతి అంటుంది. నాతో గొడవ పెట్టుకోవడానికి ఫోన్ చేశావా అని జీవన అడుగుతుంది. లేదే, కార్తీక మాసం కదా, శివాలయానికి వెళ్లి కోనేట్లో దీపాలు పెట్టడానికి ఫోన్ చేశానని వెటకారంగా చెప్తుంది ఇందుమతి. నువ్వు అంతా తీరిగ్గా ఉన్నావేమో కానీ నాకు అంత టైం లేదు అని జీవన అంటుంది. ఇందుకేనే నువ్వు ఇంతవరకు బాగుపడంది అని ఇందుమతి జీవనాన్ని తిడుతుంది. నువ్వు నన్ను తిట్టావనుకో, లైవ్లోకి వచ్చి నిన్ను కొట్టి మరీ ఇక్కడికి వచ్చి ఫోన్ మాట్లాడతాను అని జీవన అంటుంది. అదేదో ఫోన్లోనే తిట్టొచ్చు కదే, ఇక్కడికొచ్చి కొట్టడం ఎందుకు అని ఇందు అడిగితే, పెద్దమ్మ నేను అసలే చాలా డిస్టర్బెన్స్లో ఉన్నాను, స్ట్రాంగ్ కాఫీ పడితే గాని బ్రెయిన్ పనిచేయదు అని జీవన చెప్తుంది. నీ బ్రెయిను బ్రిటిష్ కాలం నాటి తుప్పుపట్టిన గన్లాంటిదే, అది పేలుతుందని ఆశపడటం నీ అవివేకము అని ఇందు అంటుంది. నీ బ్రెయిన్ ఏదో 5G మోడల్ అని నువ్వు నాకు చెప్తున్నావా అని జీవన అంటుంది. మనం తల్లి కూతుళ్ళలా లేమే, తోడికోడళ్ళలాగా కొట్టుకు చేస్తున్నాము అని ఇందుమతి అంటుంది. ఈ రోజైనా తిన్నగా మాట్లాడేవా అని జీవన అంటే, అక్కడ నీకు ఎలా ఉందో తెలియదు గాని ఇక్కడ నాకు మాత్రం 1000 మాల వెలిగించుకొని ఒళ్ళో పడేసుకున్నట్టుంది అని ఇందుమతి అంటుంది. కావాలంటే చిచ్చుబుడ్డిలు కాకరవత్తులు పడేసుకో, నన్ను మాత్రం తినకు, ప్రశాంతంగా ఉంచు అని జీవన అంటుంది. ముందు సోది ఆపి ఆ లీగల్ నోటీస్ గొడవ ఏంటో చెప్పు అని ఇందు అడుగుతుంది. అదృష్టం బాగోకపోతే అరటిపండు తిన్నా పండు విరుగుతుంది అని ఇందుమతి చెప్తుంది. ఇక్కడ అరటిపండు తిన్నే కాదు, హల్వా తిన్న పండు విరిగేలా ఉంది అని జీవన చెప్తుంది. అరటిపండు తిన్న పండు విరిగేలా ఉందంటే ఆ హల్వా నువ్వే చేసుంటావే అని ఇందుమతి అంటుంది. ఒకసారి నీ కాలని ఫోటో తీసి నాకు పంపించు పెద్దమ్మ అని జీవన అంటే, ఎందుకు ఈ దండ వేసి దండం పెట్టుకుంటావా అని ఇందుమతి అడుగుతుంది. దీపం పెట్టి హారతి కూడా ఇస్తాను అంటుంది జీవన. ఇంకా నయం గంట కొడతాను అనలేదు అని ఇందు అంటుంది. గంట తీసి నీ నెత్తిమీద కొట్టాలి అని జీవన అంటుంది. లీగల్ నోటీస్ గొడవ ఏంటో చెప్పవే అంటే, గంట కొడతాను అరగంట కొడతాను అంటావేంటి అని అంటుంది. లాయర్ ఆనంద్ గారు కేసు గెలవడానికి కావలసిన ప్రూఫ్స్ అన్ని సంపాదించారు అని జీవన చెప్తుంది.
అంటుంది. దానికెలా దొరికాయి అని ఆశ్చర్యపోతుంది ఇందుమతి. అదే దొరకలేదు, అదే పోయి తెచ్చుకుంది. అదే ఎక్కడి నుంచి తెచ్చుకుంది అని అడుగుతున్నాను అని అంటుంది. దానికి సంపాదించడం తెలుసు, మనకి నాశనం చేయడం తెలుసు అని అంటుంది. ఈసారి మన పప్పులేని ఉడకవులే అని జీవన అంటుంది. 4 విజిల్స్కి ఏ పప్పైనా ఉడికిపోవాలి అని ఇందు అంటుంటే మధ్యలో ఈ జోకులు అవసరమా అని జీవన అంటుంది. మన వల్ల కాదంటుంటే నాకు జోకులాగే అనిపించిందని ఇందు అంటుంది. ప్రూఫ్స్ అన్నీ కుట్టి ఫోన్లో ఉన్నాయని జీవన చెప్తుంది. పాస్వర్డ్ నీకు తెలుసు కదా అని అంటే ఫోన్ అయితే నా చేతిలో లేదు కదా అని జీవన అంటుంది. కోర్టుకి ఎప్పుడు వెళ్తారు అని అడుగుతుంది. రేపు వెళ్తాను అని చెప్తుంది జీవన. అంటే మనం ఈ రాత్రికే ఏదో ఒకటి చేయాలి అని ఇందు అంటుంది. ఏం చేయమంటావో చెప్పు అని జీవన అడుగుతుంది. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, డోంట్ వరీ అని చెప్తుంది ఇందు. ఇంకా రాత్రి 12 గంటలు అవుతూ ఉంటుంది. ఆదిత్య, ఆనంది నిద్రపోతూ ఉంటారు. జీవన ఆనంది గది దగ్గరికి వచ్చి తలుపు తీయడానికి చూస్తుంది, కానీ లాక్ వేసి ఉండడంతో నువ్వు లోపల నుంచి లాక్ వేసి ఉంటావని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశానే, అందుకే ఓల్డ్ స్టైల్ని ఫాలో అవుతున్నానని తన జుట్టులో ఉన్న పిన్నిస్ తీసి లాక్ తీస్తుంది జీవన. ఇంకా మెల్లగా తలుపు తీసుకొని లోపలికి వస్తుంది. హాయిగా నిద్రపోతున్నారు, వెరీ గుడ్ అని అనుకొని తలుపు మోసి మొబైల్ ఉన్న చోటికి వస్తుంది. ఎస్, మొబైల్ దొరికింది. దీనితో పాటు ఇంకా ఏవో కాగితాలు ఉండాలి. ముందు మొబైల్లో ఉన్న వీడియోని డిలీట్ చేద్దాం, ఆ తర్వాత వాటి సంగతి చూద్దాం. జీవన, చివరికి ఏం గతి పట్టిందే? తప్పదు కదా, మనం బ్రతకాలి అంటే మన ఉనికిని కాపాడుకోవాలి. ఇక్కడ ఎవడి బతుకు వాడిది, ఎవడి యుద్ధం వాడిది. మంచి మర్యాద గెలిచినోడికే, ఓడినోడికి కాదు అని ఆనంది మొబైల్ ఫోన్ తీసుకుని లాక్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంతలో చిట్టిగాడి బొమ్మ కింద పడిపోతుంది. దాంతో జీవన భయపడి ఒక టేబుల్ దగ్గర దాక్కుంటుంది. ఎవరూ లేవలేదు, మరి ఆ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తుంది జీవన. ఇంకా చిట్టిగాడి కింద పడి ఉండడం చూసి, ఒరే చిట్టి, నువ్వా? నువ్వు నా చిన్నప్పటి నుంచి శత్రువేరా, ఏదో ఒక రోజు నిన్ను తగలబెడతానని జీవన కింద పడిన చిట్టిగాడిని చేతిలోకి తీసుకొని, నువ్వు పైనే చావు, ముందు నేను వచ్చిన పనిని పూర్తి చేసుకొని వెళ్ళాలి అని చిట్టిగాడిని పైన పెడుతుంది జీవన. ఇంకా మొబైల్ దగ్గరికి తిరిగి వెళ్ళబోతుంది. ఇంతలో ఆనంది దగ్గు వచ్చి లేస్తుంది. జీవన ఆనందికి కనపరాకుండా పక్కకు వెళ్లి దాక్కుంటుంది. ఆనంది లేచి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని నీళ్లు తాగుతుంది. తాగి బాటిల్ టేబుల్ మీద పెట్టేటప్పుడు కిందకి పడిపోతుంది. బాటిల్ కింద పడిపోవడంతో ఆనంది లేచి బాటిల్ తీసుకొని పైన పెడుతుంది. ఆనంది ఎక్కడ చూస్తుందో అని జీవన భయపడుతూ దాక్కొని ఉంటుంది. ఇంకా ఆనంది వెళ్లి పడుకుంటుంది. అమ్మయ్య, ఇది నన్ను చూడలేదు. ఫోన్ తీశాను అంటే ఆనందికి దొరికిపోయేలాగున్నాను. ఇది మళ్లీ లేస్తే కుట్టి ఏ ప్లాన్ జరగనివ్వదు. ముందు బయటికి వెళ్ళాలి అని అనుకుని బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా ఉదయం కాగానే కోర్టుకొస్తారు ఆదిత్య, ఆనంది. కోర్టులో ఆదిత్య తరఫున వాదిస్తూ ఉంటుంది ఆనంది. యువర్, సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నా క్లయింట్ ఆదిత్య గారి మీద ఒక ఫాల్స్ అలిగేషన్ వచ్చింది. క్వాలిటీతోని మార్కెట్లో నెంబర్ 1గా వెళ్తున్నటువంటి సునంద పైప్స్ క్వాలిటీ లేవు అని కస్టమర్ కేసు పెట్టడం జరిగింది. అవి ఒట్టి నిరాధారమైన నింద అని నేను చెప్తున్నారు అని ఆనంది చెప్తుంది. అబ్జెక్షన్ యువర్ ఆనర్, నిరాధారమైనది అని మీరు ఎలా అంటారు? మార్కెట్లో ఉన్న మంచి పేరుని క్యాష్ చేసుకోవడానికి క్వాలిటీ తగ్గించి లాభాలు గడిస్తూ ఉంటారు. అవి చూసుకోకుండా వాడటం వల్ల వీళ్ళ అసలు రూపం ఇన్ని రోజులు బయటపడలేదు. కానీ కాలం మారింది, వీళ్ళు బండరం బయటపడే సమయం వచ్చింది. వీళ్ళింక జనాల్ని మోసం చేయలేరు అని ఆనందికి ప్రత్యర్థి అయిన లాయర్ వాదిస్తాడు. ఒకసారి మా ఫ్యాక్టరీలో తయారయ్యే మెటీరియల్ని చూస్తే మేము ఎంత క్వాలిటీగా తయారు చేస్తున్నామో మీకే అర్థమవుతుంది అని ఆదిత్య చెప్తాడు. అది తెలిసే కదా విషయం కోర్టు వరకు వచ్చింది అని లాయర్ వాదిస్తాడు. ఒక కేసు వేసినంత మాత్రాన ఆ కంపెనీకి ఉన్న గౌరవం, ఆ కంపెనీ ప్రోడక్ట్ మీద జనానికి ఉన్న నమ్మకం పోదు యువర్ ఆనర్. ఎందుకో నిది ఎంత కావాలని ప్రత్యర్థులు చేస్తున్నప్పుడు కుట్రాన్ని నిరూపించడానికి మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి, మీరే చూడండి అని ఆనంది చెప్తుంది. ఇంకా ఆ సాక్ష్యాలు ఫోను జడ్జి గారికి ఇస్తారు. జడ్జి ఆ మొబైల్ ఫోన్లో వీడియో ఓపెన్ చేసి చూస్తారు, కానీ వీడియో ప్లే కాదు. లాయర్ గారు, ఏంటిది, మీరు కోర్టుని అవమానించడానికి వచ్చారా? దీనిలో ఎలాంటి ఎవిడెన్సులు లేవు అని జడ్జి గారు చెప్పగానే ఆనంది, ఆదిత్య ఒక్కసారిగా షాక్ అవుతారుంటే, యువర్, అవి నేనే రికార్డ్ చేయించాను. అవి ఏ కారణంగానో పోకూడదు అని మొబైల్లో అలాగే ఉంచాను. ఏ కంపెనీ అయితే కేసు పెట్టిందో ఆ కంపెనీ వాచ్మెన్ అలాగే మోసం చేసిన మేనేజర్ ఇచ్చిన వాంగ్మూలాన్ని స్వయంగా రికార్డ్ చేశాను అని ఆనంది చెప్తుంది. మీరు రికార్డ్ చేశారు అని చెప్తున్నారు, కానీ దీనిలో ఏ విధమైన ఎవిడెన్సులు లేవు అని జడ్జి గారు చెప్తారు. ఇంకా ఆనంది భయపడుతూ ఒకసారి ఇవ్వండి అని అంటుంది. మీరే చూడండి అని జడ్జి గారు ఆ ఫోన్ ఇస్తాడు. ఇంకా ఆనంది ఆ ఫోన్ తీసుకొని చూస్తుంది. అరే, దీనిలో వీరే ఉండాలి కదా, ఏమైంది అని అనుకుంటుంది. ఆనంది గెలుస్తుందేమో అని అనుకున్నాను, ఓడిపోతుంది అని ఇప్పుడు అర్థమైంది అని అలేఖ్య జీవనతో చెప్తుంది. దీనిలో వీడియోలు ఏమైనాయో నాకు సమజైతలేదు యువర్ ఆనర్ అని ఆనంది అంటే, ఆధారాలు ఉంటాయి కదా నిరూపించడానికి అని ప్రత్యర్థి లాయర్ అంటాడు. లేదు యువర్ ఆనర్, ఉన్నాయి. మీకు ఇచ్చిన ఫైల్లో మేనేజర్ నేరాన్ని అంగీకరించినట్టుగా సైన్ చేసిన కాగితాలు కూడా ఉన్నాయి, అవి ఒకసారి చూడండి యువర్ ఆనర్ అని ఆనంది అంటుంది. ఇంకా జడ్జి గారు ఆ ఫైల్ కూడా చూస్తాడు. అది కూడా ఖాళీగా ఉంటుంది. ఏంటి లాయర్ గారు, దీనిలో అన్ని తెల్ల కాగితాలు ఉన్నాయని జడ్జి గారు చెప్పగానే ఆనంది ఇంకొకసారి షాక్ అవుతుంది. ఆనంది కూడా ఫైల్ తీసుకొని చూస్తుంది. అరే, ఇదెలా జరిగింది? నో, ఏదో మోసం జరిగింది యువర్ ఆనర్ అని ఆనంది అంటుంది. ఇది అందరినీ మోసం చేస్తుంది, మోసం చేయడం గురించి చెప్తుంది చూడు అని అలేఖ్య జీవనంతో వెటకరంగా చెప్తుంది. మీ నాటకాలు ఇంకా చాలు ఆనంది గారు అని ప్రత్యర్థి లాయర్ అంటాడు. యువర్ ఆనర్, నేను నిజంగానే ఆధారాలు సంపాదించాను, ఎలా మిస్ అయ్యాయో తెలవటం లేదు, నాకు ఇంకొక వాయిదా ఇప్పించండి అని అడుగుతుంది ఆనంది. ఎందుకు? మీరు అబద్ధపు ఆధారాలతో కోర్టు సమయాన్ని వృధా చేయడానికి. యువర్ ఆనర్, లాయర్ గారి అత్తగారి కంపెనీ కాబట్టి శతవిధాలు గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు. వాయిదాలతో మోసగాళ్ళకి తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా నష్టపోయిన నా క్లయింట్కి నష్టపరిహారం ఇప్పించ
నిరూపించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్ అని ప్రత్యర్థి లాయర్ అడుగుతాడు జడ్జి గారిని. ప్లీజ్ యువర్ ఆనర్, నాకు నిరూపించుకునే అవకాశం ఇవ్వండి అని ఆనంది రిక్వెస్టింగ్ గా జడ్జి గారిని అడుగుతుంది. మీరు చాలా తెలివైన వారు ఆనంది గారు. ఎందుకో మీరు కోర్టు వారి సలనాన్ని పరీక్షించారు. ఆధారాలు లేకపోతే వాయిదా అడగాలి. ఇంతవరకు వచ్చాక సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు అని వాయిదా అడగడం కరెక్ట్ కాదు. అందుకే నాసిరకం పైపులు సప్లై చేసిన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి 50 లక్షలు జరిమానా విధిస్తున్నాము అని జడ్జి గారు చెప్తారు. ఇది విని ఆదిత్య ఆనంది ఒక్కసారిగా షాక్ అవుతారు. ఉంటే జీవన అలేఖ్య మాత్రం చాలా సంబరపడిపోతారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నెల రోజుల్లో ఈ జరిమానా కట్టి రసీదు కోర్టు వారికి అందజేయవలసిందిగా తీర్పు ఇవ్వడం జరిగింది. అలాగే మరోసారి ఇలాంటి మోసాలకి పాల్పడితే కంపెనీ లైసెన్స్ రద్దు చేయబడుతుంది అని హెచ్చరించడమైనది అని జడ్జి గారు చెప్తారు. వచ్చిన పని అయిపోయింది, పద వెళ్దామని జీవన అలేఖ్యతో ఉంటుంది. నేను సంపాదించిన ఆధారాలు ఏమైపోయినాయి, ఇవి ఎలా లేకుండా పోయినాయి, దీనికి కారణం ఎవరై ఉంటారో ఆనంది అనుకుంటుంది. ఇంకా జీవన అలేఖ్య ఒకచోట కూర్చుని కూల్ డ్రింక్ తాగుతూ పార్టీ చేసుకుంటూ ఉంటారు ఆనంది ఓడిపోయినందుకు. ఐఎమ్ వెరీ హ్యాపీ, మనం ఇంకా పెద్ద సెలబ్రేషన్ చేసుకోవాలి అని అలేఖ్య అంటే, ఆనంది ఓడిపోయిందనుకుంటున్నావా అని జీవన అంటుంది. ఓడిపోయింది కదా అంటుంది. ఓడిపోలేదు, ఓడిపోయేలా చేశాను అని జీవన అంటే, నువ్వా అని ఆశ్చర్యపోతుంది అలేఖ్య. ఎస్, నేను. సాక్ష్యాలు ఆధారాలు వాటంతటికవే ఇలా మాయమవుతాయి? అవును, నేనే వాటిని లేకుండా చేశాను. అసలు ఏం జరిగింది అంటే అని జరిగింది చెప్తుంది జీవన. ఆనంది ఆదిత్యకి ఇవ్వడానికి పాలు కలుపుతూ ఉంటుంది. అది చూసిన జీవన, నేనేం చేయాలో నాకు అర్థమైంది. ఆనంది, నేను అత్తయ్యగారు పిలుస్తున్నారు అని చెప్తుంది. ఇప్పుడే మాట్లాడవచ్చాను కదా అని ఆనంది అంటే, ఏమో హాల్లో ఉన్నారు, అర్జెంటుగా రమ్మన్నారు అని చెప్తుంది జీవన. ఇంకా ఆనంది వెళ్ళిపోతుంది. నువ్వు పెద్ద అమాయకురాలివి ఆనంది అని అనుకొని పాలల్లో మత్తుమందు కలుపుతుంది. ఇంకా ఆనంది వచ్చి, జీవనం, అత్తయ్యగారు హాల్లో లేరే అని అడుగుతుంది. రూంలోకెళ్ళిపోయి ఉంటారు అంటుంది. మళ్ళీ పిలిచారన్నావు అని ఆనంది అడిగితే, ఆనంది అని పిలిచినట్టు అనిపించింది అని చెప్తుంది. అనిపించడమేంది జీవన, ఏమైంది నీకు అని అడుగుతుంది. ఏం లేదులే అని వేసుకుంటూ వెళ్ళిపోతుంది జీవన. ఇంకా ఆనంది ఆ పాల గ్లాస్ తీసుకువెళ్ళి, ఆదిత్యగారు పాలు తాగండి అంటుంది. ముందు నువ్వు తాగి ఆనంది అంటాడు. ఎంగిలైతది కదా అని ఆనంది అంటే, అప్పుడే టేస్ట్ ఉంటుంది కదా అని ఆదిత్య అంటాడు. ఇంకా ఆనంది "హుహు" అని స్మైల్ ఇస్తూ సగం పాలు తాగి ఆదిత్యకిస్తుంది. ఇదంతా చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది జీవన. మీరు ప్రేమ పక్షులని నాకు తెలుసు, షేర్ చేసుకుని తాగండి, హాయిగా నిద్రపోండి అని అనుకుంటుంది జీవన. అప్పుడు ఆనంది వాటర్ తాగి పడుకుంటుంది కదా, తను మళ్ళీ లేస్తుందని. అప్పుడు జీవితం వెళ్ళిపోతుంది కదా. వాళ్ళ తర్వాత గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినాక తిరిగి మళ్ళీ వచ్చుంటుంది. నువ్వు గట్టిదానివి కాబట్టి వెంటనే నీ మీద మత్తుమందు కలిపిన పాలు పనిచేయలేదు, ఇప్పుడు బాగా పనిచేస్తాయి అని మొబైల్లో ఉన్న వీడియోని డిలీట్ చేసి ఫైల్లో ఉన్న పేపర్స్ని తీసివేస్తుంది. ఇంకక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా అలేఖ్యత చెప్పి సంబరపడిపోతూ ఉంటుంది. ఇంకా అలేఖ్య క్యాప్స్ కొడుతూ, అదరగొట్టేవు జీవన, ఈ ట్విస్ట్ నేను అసలే ఎక్స్పెక్ట్ చేయలేదు అని అలేఖ్య అంటుంది. నీకే ఇలాగుంటే ఇంకా ఆనంది పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు అని జీవన అంటుంది. మైండ్ బ్లాక్ అయినట్టుంది అని అలేఖ్య చెప్తుంది. ఇంకా ఆనంది ఆదిత్య చాలా బాధపడుతూ ఉంటారు. కార్లో వెళ్తూ ఉంటారు. ఆనంది సునంద మాటలు గుర్తు చేసుకుంటుంది. మనం గెలిస్తే తిరిగి నమ్మకాన్ని సంపాదిస్తాం, అదే ఓడిపోతే సంపాదించుకున్న పరువుతో పాటు మార్కెట్లో మన ప్రొడక్టుకున్న వాల్యూ కూడా పడిపోతుంది. 10 ఏళ్లు కష్టపడి సంపాదించుకున్న ఈ గ్రోత్ని పోగొట్టుకోవడానికి ఒక్క ఓటమి చాలు అని సునంది చెప్పిన మాటలు గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటుంది. మా అత్తే కాదు, ముందు నేనే వాదిస్తాను అని గొప్పలు చెప్పుకుంది ఆనంది. దానికి చేతూకాడు కూడా సపోర్ట్ పలికాడు. ఇప్పుడు వీళ్ళంతా మోకాలెక్కడ పెట్టుకుంటారో చూడాలి అని జీవన చెప్తుంది. కోర్టులో చూశాం కదా, ఆ ఆనంది ముఖం ఎక్కడ పెట్టుకుందాం అని అలేఖ్య అంటుంది. కోర్టులో చూశాము, కాని జడ్జిగారు ఎవిడెన్స్ ఏవి అన్నప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా చెప్పిందో, ఈ మొబైల్లో ఉన్నాయి అని. అవి లేవు అని తెలిసినప్పుడు కామ్గా ఉంది. ఫైల్లో కూడా లేవు అని తెలిసినప్పుడు ఆనంది ముఖం చూడాలి. నాకైతే భలే నవ్వొచ్చింది అలేఖ్య, నా కోర్టులోని విజిల్ వేయాలనిపించింది అని జీవన అంటుంది. ఎలా ఇలాగా అని అలేఖ్య విజిల్ వేస్తుంది. అప్పుడే కారులో అటువైపుకెళ్తున్న ఆనంది వీళ్ళిద్దరిని చూస్తుంది. వీళ్ళిక్కడేం చేస్తున్నారు అని ఇద్దరు చేతులు కలుపుకొని సంతోషపడిపోతూ ఉండడం చూస్తుంది. కోర్టులో ఉండడం కూడా గుర్తు చేసుకుంటుంది. ఇంటి దగ్గర ఆనందికి మంచి క్లాస్ ఉంటుంది. సో నువ్వు అసలు మిస్ అవ్వకూడదు అని జీవన అంటే, నేను మీ ఇంటికి రాను అంటుంది అలేఖ్య. సరే, నిన్ను దారిలో దించేసి వెళ్తాను, అక్కడ్నుంచి నువ్వు క్యాబ్లో వెళ్ళిపో అంటుంది జీవన. అలాగే జీవన, వెళ్దాం పదా అంటుంది. ఇంకా ఇంట్లో సునంద కోపంతో రగిలిపోతూ ఉంటుంది కేసు ఓడిపోయినందుకు. వదిన రాగానే
మమ్మీ ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అని చైతన్య అనుకుంటారు. ఇంక రానే వస్తారు ఆనంది, ఆదిత్య. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.